ఈ రోజు మనము అర్ధగిరి ఆంజనేయ స్వామివారి ఆలయం చూద్దాం రండి. అయితే ఈ క్షేత్రానికి అర్ధగిరి అనే పేరు ఎలా వచ్చిందంటే త్రేతాయుగంలో సంబంధించి ఒక సంఘటన వల్ల వచ్చింది. హనుమంతుడు ద్రోణాగిరి పర్వతాన్ని సంజీవి పర్వతాన్ని తీసుకొని వస్తున్నప్పుడు అయితే రాత్రి సమయంలో రాముడు సోదరుడు భరతుడు ఏదో పర్వతం బాధించబోతుందని భావించాడు. వెంటనే అతను హనుమంతుడి పైన బాణం అయితే వేశాడు. దాని ప్రభావం వల్ల ఈ ప్రదేశంలో పర్వతం సగం కూలిపోయింది. అందుకే దీన్ని అర్ధగిరి అనే పేరు అయితే వచ్చింది. ఈ స్వామివారి ఆలయం ఎక్కడుంది? ఈ స్వామివారి ఆలయంకి ఎలా చేరుకోవాలి? ఈ స్వామివారి దగ్గర ఉన్న పుష్కరిణిలో మంచినీరు మనం తాగామంటే మన శరీరంలో ఏ అనారోగ్య సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తీరిపోతాయండి. ఈ స్వామివారి దగ్గర నల్ల బంక మట్టి ఉంటుంది. ఆ మట్టిని మనము మన శరీరానికి రాసుకుంటే చర్మ వ్యాధులు అయితే పోతాయి. స్వామివారి గుడిలో అయితే ఆకు పూజ అయితే జరిపిస్తారండి. టికెట్ వచ్చి ₹100. కొన్ని తమలపాకులు అయితే మన చేతికి ఇస్తారు. ఆ తమలపాకులతో స్వామివారికి అభిషేకం చేసి కొన్ని తమలపాకుల్ని మనకి రిటర్న్ ఈ అర్ధగిరిలో సంజీవి సగభాగం పడింది కాబట్టి ఈ స్వామివారి పుష్కరిణిలో తీర్థం తాగితే సర్వ రోగాలు తీరిపోతాయండి. ఈ తీర్థం మనకి పుష్కరిణి పక్కన ఒక చిన్న టన్నల్ లాగా ఉంటుంది. అక్కడ ఒక పైపు నుంచి తీర్థం వస్తుందండి. నీళ్ళైతే చాలా తీయగా ఉంటాయండి. ఈ స్వామివారి పుష్కరిణి వెనకాల నల్ల బంక మట్టి ఉంటుంది. ఆ మట్టిని మన శరీరానికి రాసుకోవడం వలన చర్మ సమస్యలు తీరిపోతాయండి. ఈ స్వామివారి దగ్గరికి మనం ఎలా చేరుకోవాలంటే చిత్తూరు నుంచి అరగొండ అనే విలేజ్ కి అయితే మనం చేరుకోవాలి. చిత్తూరు నుంచి అరగొండకి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులు అయితే అందుబాటులో ఉంటాయండి చిత్తూరులో. అరగొండ వచ్చాక మీకు అర్ధగిరి కొండపైకి చేరుకోవడానికి ఆటోలు అయితే అందుబాటులో ఉంటాయండి. వీళ్ళు ఎంతమంది ఈ స్వామివారి ఆలయాన్ని దర్శనం చేసుకున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ప్రతి నెల పౌర్ణమికి అయితే స్వామివారి దగ్గర భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందండి. హనుమాన్ జయంతి కూడా ఇక్కడ చాలా బాగా నిర్వహిస్తారు. స్వామివారి కొండపైన అయితే ఉండేదానికి రూమ్లు అయితే అందుబాటులో ఉన్నాయండి. హోటల్స్ అలాంటివి కూడా ఏమీ స్వామివారి కొండపైన అయితే అందుబాటులో లేవు. వీళ్ళు ఎంతమంది ఈ స్వామివారి ఆలయాన్ని దర్శనం చేసుకున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఈ శివాలయము చాలా రోజుల నుంచి మూసి ఉందని నాకు చెప్పారండి. శివాలయంకి వెళ్ళినా కూడా మీకు దర్శనం అయితే అవ్వదని చెప్పారు. అయినా కానీ నేను శివయ్య మీద ప్రేమతో కొండపైకి ఎక్కాను. మొదటగా నాకు నాగాలమ్మ అయితే దర్శనం అయితే ఇచ్చిందండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళగా వినాయకుడు అయితే దర్శనం ఇచ్చాడు. అంతా అడవి కాబట్టి కొద్దిగా భయం అయితే వేసింది, జంతువులు ఏమైనా వస్తాయేమని. ఎలాగో ఒకలాగా స్వామివారి శివాలయంకి అయితే చేరుకున్నాను. ఇక్కడ కైలాస గృహ అని ఉందండి. ఈ గృహలోకి వెళ్ళగానే మంచు కొండల్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. అంత చల్లగా అయితే ఉంది. గృహలోకి వెళ్ళగానే స్వామివారిని చూడగానే కొద్దిగా బాధ అనిపించిందండి. పూజ ఏమీ లేకుండా ఉన్నారు. ఈ శివాలయం మనకి అర్ధగిరి ఆంజనేయ స్వామివారి కొండ పైన అయితే ఉంటుందండి. భక్తులు రద్దీ లేకపోవడం వల్ల ఈ శివాలయాన్ని అయితే ఇలా వదిలేశారు. ప్రతి నెల పౌర్ణమి రోజు అయితే అర్ధగిరి ఆంజనేయ స్వామివారి దగ్గర భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందండి. ఆ టైంలో అయితే ఈ శివాలయాన్ని అయితే తెరుస్తారు. ఈ శివాలయంకి వెళ్ళేటప్పుడు కొద్దిగా వెలుతురు ఉండే టైం కి అయితే వెళ్ళండి. ఎందుకంటే కొద్దిగా నైట్ టైం అయితే విష జంతువులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఎప్పుడైనా ఈ శివాలయాన్ని దర్శనం చేసుకున్నారేమో కింద కామెంట్ అయితే చేయండి. అయ్యప్ప స్వామివారు నాకు దర్శనం అయితే ఇవ్వలేదండి. అసలు ఏం జరిగిందో వీడియోలో అయితే చూపిస్తారండి. అర్ధగిరి ఆంజనేయ స్వామివారి కొండపైన అర్ధగిరి శివాలయము, అర్ధగిరి అయ్యప్ప స్వామివారి దేవస్థానం అయితే ఉంది. అయితే ఈ అయ్యప్ప స్వామివారి గుడి చాలా రోజుల నుంచి మూసి ఉందని అయితే నాకు చెప్పారు. అయినా నేను స్వామివారి దర్శనం అవుతుందని కొండపైకి అయితే ఎక్కానండి. ముందుగా వాళ్ళ అన్నగారు అయితే నాకు దర్శనం అయితే ఇచ్చారు. తర్వాత వాళ్ళ నాన్నగారు అయితే దర్శనం అయితే ఇచ్చారండి. నడిచే మార్గం మొత్తము ముళ్ళులతో నిండిపోయింది. కాలుకి ఎన్ని ముళ్ళులు గుచ్చుకున్నాయో కూడా లెక్క అయితే లేదు. అయినా సోమవారి దర్శనం చేసుకోవాలని ఆతృతతో ముందుకైతే వెళ్ళాను. వెళ్లే కొద్ది దారి అయితే కష్టంగా మారిపోయింది. ఒంటి నిండా ముళ్ళు అయితే గుచ్చుకున్నాయి. చివరిగా గుడి దగ్గరికి వెళ్లేసరికి పూర్తిగా ముళ్ళులతో దారి అయితే నిండిపోయింది. అసలు వెళ్లేదానికి అవకాశం లేకుండా ఉంది. పాపం మా కెమెరామెన్ కూడా చాలా ముళ్ళులు అయితే గుచ్చుకున్నాయండి. మా కెమెరామెన్ అయితే చాలా భయపడిపోయాడు. పాములు ఏమైనా ఉంటాయని చాలా భయపడిపోయాడు. నేను కొండపైకి ఎక్కేటప్పటికే చాలా లేట్ అయితే అయిపోయిందండి. ఇంకొక 10 నిమిషాలు అయితే మొత్తము చీకటి అయితే అయిపోతుందండి. అందుకే వెనక్కి అయితే వెళ్ళిపోయాము. మీరు ఎప్పుడైనా ఈ సోమవారిని దర్శనం చేసుకున్నారేమో కింద కామెంట్ అయితే చేయండి.